కేవలం 7 కోట్ల రూపాయలు అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా 1400 కోట్ల రూపాయలు భారీ వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాలీవుడ్ సైకలాజికల్ హారర్ బ్లాక్బస్టర్ ఆబ్జెక్షన్. థియేటర్లలో ఆడియన్స్ను ఊపిరి తిప్పుకోనివ్వకుండా భయపెట్టిన ఈ సినిమా పూర్తి కథలోకి ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. కథ బెయిర్ అనే ఒక అమాయకపు కుర్రాడితో మొదలవుతుంది. తను చాలా కాలంగా ప్రేమిస్తున్న నిక్కీ అనే అమ్మాయికి తన మనసులోని మాటను ఎలా చెప్పాలా అని అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అది చూసిన అతని స్నేహితుడు ఇయాన్, నువ్వు ప్రపోజ్ చేసే పద్ధతి చాలా దారుణంగా ఉంది అంటూ ఎగతాళి చేస్తాడు. నిక్కీతో అంత మర్యాదగా కాకుండా కొంచెం అల్లరిగా ఉండాలని, తనని ఫ్రీకీ నిక్కీ అని పిలవాలని సలహా ఇస్తాడు. కాని నిక్కీకి ఆ పేరు అస్సలు నచ్చదు. ఎలాగైనా వారానికోసారి అందరూ కలిసే ట్రివియా నైట్, గేమ్స్ నైట్ రోజున నిక్కీని డేట్కి అడగాలని బెయిర్ ప్లాన్ చేస్తాడు. కాని ఇయాన్ దానికి ఒప్పుకోడు. బెయిర్ వల్ల తమ వీక్లీ గ్యాదరింగ్ పాడైపోవడం ఇష్టంలేక ఆ ప్రపోజల్ ఏదో వేరే రోజు చూసుకోమని చెప్తాడు. ఆ తర్వాత బెయిరింటికొచ్చేసరికి అతనికొక పెద్ద షాక్ తగులుతుంది. తను ప్రాణంగా చూసుకునే పిల్లి ఇంట్లో చనిపోయి పడి ఉంటుంది. బెయిర్ వాడే పవర్ఫుల్ మెడిసిన్ టాబ్లెట్లను ఆ పిల్లి పొరపాటున మింగేయడం వల్లే అది చనిపోతుంది. పిల్లి శవాన్ని చూసి బెయిర్ తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు. అదే సమయంలో బాధలో నిక్కీ ఫోన్ ప్రొఫైల్ను చూస్తుండగా సరిగ్గా నిక్కీ నుంచే కాల్ వస్తుంది. బెయిర్ తన బాధనంతా దాచుకుని ఏమీ తెలియనట్టు నవ్వుతూ మాట్లాడతాడు. ఆ రోజు రాత్రి పార్టీకి వస్తున్నావా అని నిక్కీ అడిగితే మొదట తను రాలేనని చెప్తాడు. కాని నిక్కీ తను చేస్తున్న జాబ్ మానేస్తోందని తెలియగానే బెయిర్ ఎలాగైనా రావాలని డిసైడ్ అవుతాడు. వాళ్ళు అలా ఫోన్లో మాట్లాడుతుండగానే నిక్కీకి ఎంతో ఇష్టమైన క్రిస్టల్ నెక్లెస్ డ్రైనేజీ పైపులో పడిపోతుంది. ఆమెను ఇంప్రెస్ చేయడం కోసం బెయిర్ వెంటనే ఒక వింతైన తాంత్రిక వస్తువులు అమ్మే షాప్కి వెళ్ళి కొత్త క్రిస్టల్ నెక్లెస్ కోసం వెతుకుతాడు. అక్కడ ఏ నెక్లెస్ అతనికి నచ్చదు కాని ఒక ప్యాకెట్ మీద అతని కళ్ళు పడతాయి. దాని పేరు వన్ విష్ విల్లో. దాన్ని మధ్యలోకి విరిచి ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరుతుందని దానిపై రాసి ఉంటుంది. బెయిర్ దాన్ని కొంటుండగా ఆ షాప్ యజమాని అతన్ని హెచ్చరిస్తుంది. ఇది కొన్నాక మళ్ళీ నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయకు. ఇది కొన్నవాళ్లంతా వచ్చి ఏడుస్తారు. అంతమాత్రానా ఇది ఫేక్ అని కాదు, దీని పవర్ అలాంటిది అని చెప్తుంది. ట్రివియా నైట్ పార్టీలో నిక్కీ డ్రింక్స్ కోసం వెళ్ళినప్పుడల్లా బెయిర్ ఆమె వెనకాలే వెళ్లి మాట్లాడాలని చూస్తాడు. కాని ప్రతిసారీ ఎవరో ఒకరు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ గ్యాదరింగ్లో బెయిర్ బాధను గమనించిన సారా అనే అమ్మాయి మాత్రమే అతని పిల్లి చనిపోయిన విషయాన్ని తెలుసుకుంటుంది. ఆ తర్వాత నిక్కీకి తర్వాతి బార్కి వెళ్లడం ఇష్టంలేక నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని ఇయాన్ని అడుగుతుంది. సరిగ్గా అదే టైంలో బెయిర్ మధ్యలోకి వచ్చి నేనే నిన్ను డ్రాప్ చేస్తానని చెప్తాడు. కార్లో వెళ్తుండగా సారా ద్వారా నిక్కీకి కూడా బెయిర్ పిల్లి చనిపోయిన విషయం తెలుస్తుంది. తను జాబ్ మానేసి పూర్తి సమయం రైటింగ్పై పెట్టాలనుకుంటున్నట్లు నిక్కీ చెప్తుంది. అలాగే బెయిర్ సారాల మధ్య ఏదో నడుస్తోందని, సారాకి బెయిర్ అంటే ఇష్టమని తనకు తెలుసని అంటుంది. కాని బెయిర్ తను కేవలం ఫ్రెండ్ మాత్రమే అని చెప్తాడు. దానికి నిక్కీ, నాకు ఎవరిదైనా క్రష్ ఉంటే అది ఎవరికీ తెలియనివ్వను అంటుంది. కార్ నిక్కీ ఇంటి ముందు ఆగుతుంది. ఆమె దిగివెళ్తుండగా బెయిర్ ధైర్యం తెచ్చుకుని ఫ్రీకీ నిక్కీ అని పిలుస్తాడు. దానికి నిక్కీకి బాగా కోపం వచ్చి, అసలు నీకు నేను అంటే ఇష్టమా? నిజం చెప్పు అని నిలదీస్తుంది. కాని బెయిర్ భయంతో ఏమీ మాట్లాడలేక నోరు మూసుకుంటాడు. నిక్కీ కోపంగా లోపలికి వెళ్ళిపోయాక బెయిర్ తీవ్రమైన నిరాశతో తన జేబులో ఉన్న వన్ విష్ విల్లో బొమ్మను బయటకు తీస్తాడు. దాన్ని మధ్యలోకి విరిచేసి, ఈ ప్రపంచంలో నిక్కీ అందరికంటే ఎక్కువగా నన్నే ప్రేమించాలి అని కోరిక కోరుకున్నాడు. అలా కోరుకున్న మరుక్షణమే నిక్కీ ఇంకా అక్కడే నిలబడి ఉండటం బెయిర్ గమనిస్తాడు. ఆమె వెనక్కి తిరిగి వచ్చి, నీ పిల్లి చనిపోయింది కదా, నువ్వు ఒంటరిగా ఉన్నావు, కావాలంటే ఈ రాత్రికి మా ఇంటి లోపలికి వస్తావా అని అడుగుతుంది. బెయిర్ ఆశ్చర్యపోయి అంతా బానే ఉందా అని అడుగుతాడు. నిక్కీ లోపలికి రమ్మని బలవంతం చేస్తూనే హఠాత్తుగా స్పృహలోకి వచ్చినట్టు మారిపోతుంది. అసలు ఏం జరుగుతోంది? ఇదంతా చాలా వింతగా ఉంది అంటూ భయపడుతుంది. కాని మళ్లీ మరుక్షణమే పూర్తిగా మారిపోయి కార్ ఎక్కేసి, పద మీ ఇంటికి వెళ్దాం అంటుంది. బెయిర్ కంగారు పడుతుంటే
నిక్కీ ఏడవడం మొదలుపెడుతుంది. తన తండ్రి క్యాన్సర్తో చనిపోతున్నాడని, ఈ టైంలో తను ఒంటరిగా ఉండలేనని అంటుంది. ఇక చేసేదేమీ లేక బేర్ ఆమెను తన రూమ్కి తీసుకెళ్తాడు. అక్కడికి రాగానే నిక్కీ, ఇక్కడంతా నీ స్మెల్ వస్తోంది, చాలా బాగుంది అంటుంది. బెయిర్ ఆమెను బెడ్పై పడుకోబెట్టి నేను సోఫాలో పడుకుంటానని చెప్తాడు. కాని నిక్కీ తన పక్కనే పడుకోమని గట్టిగా బ్రతిమాలుతుంది. దాంతో బెయిర్ కూడా బెడ్పై పడుకుంటాడు. నిక్కీ వెంటనే అతని దగ్గరగా వచ్చి భుజంపై తలపెట్టుకుంటుంది. బెయిర్కి ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు ఇదంతా వింతగా అనిపిస్తుంది. అంతలోనే నిక్కీ అతనికి ఘాటుగా లిప్లాకిస్తుంది. కాని వెంటనే మళ్లీ స్పృహలోకి వచ్చి నేనేం చేస్తున్నాను, క్షమించు, నాకు పానిక్ అటాక్ వచ్చింది అంటూ ఏడవడం మొదలుపెడుతుంది. రాత్రి నిక్కీ పడుకున్నాక బెయిర్ ఇంటర్నెట్లో వన్ విష్ విల్లో గురించి సెర్చ్ చేస్తాడు. కొందరు ఇది నిజమే అని, మరికొందరు దీనివల్ల జీవితాలు నాశనమయ్యాయని రాసిన రివ్యూలు చూస్తాడు. అంతలోనే నిక్కీ లేచి ఫోన్ పక్కన పెట్టి తనని గట్టిగా హగ్ చేసుకోమంటుంది. మరుసటి రోజు ఉదయం బెయిర్ కళ్ళు తెరిచేసరికి ఒక ఘోరమైన దృశ్యం కనిపిస్తుంది. నిక్కీ అతని చనిపోయిన పిల్లి శవాన్ని హాల్లో పెట్టి చుట్టూ పూలు పెట్టి పెద్ద ఫ్యూనరల్ అంత్యక్రియలు అరేంజ్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళతారు. వాళ్ళిద్దరూ చేతులు పట్టుకుని రావడం చూసిన ఇయాన్ బెయిర్ని పక్కకి తీసుకెళ్లి రాత్రి ఏం జరిగిందని అడుగుతాడు. నిక్కీ తండ్రికి క్యాన్సర్ అని, అందుకే తను కాస్త వింతగా ప్రవర్తిస్తోందని బెయిర్ చెప్తాడు. కాని ఇయాన్ నవ్వి నిక్కీకి వాళ్ల నాన్న అంటే అస్సలు పడదు, వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు కూడా. తను ఏదైనా పిచ్చిమందు కొట్టి అలా ప్రవర్తిస్తూ ఉంటుంది అని కొట్టిపారేస్తాడు. షిఫ్ట్ అయిపోయాక నిక్కీ తన బుక్స్ తీసుకుని ఇయాన్ కార్ ఎక్కి వెళ్లడం బెయిర్ చూస్తాడు. ఆ తర్వాత ఇయాన్ ఫోన్ చేసి నిక్కీ కార్లో చాలా నార్మల్గా ఉంది, నీకేదో భ్రమ అని చెప్తాడు. కాని సరిగ్గా అదే టైంలో బెయిర్ రూమ్ డోర్ ఎవరో కొడతారు. చూస్తే నిక్కీ ఒక అందమైన గౌన్ వేసుకుని దేవతలా వచ్చి నిలబడుతుంది. రాత్రి అలా ప్రవర్తించినందుకు క్షమించమని, తను బాగా తాగి ఉన్నానని చెప్తుంది. నీకు రాత్రి జరిగింది గుర్తుందా అని బెయిర్ అడిగితే కొంచెం కొంచెం గుర్తుంది, కాని మన మధ్య ఉన్న ఈ రిలేషన్ నాకు నచ్చింది, నీకు నేను అంటే ఇష్టమని నాకు తెలుసు అంటుంది. బెయిర్, నీకు నేను ఇష్టమేనా అని అడగ్గా అవును, మెల్లగా నాకే తెలియకుండా నీపై లవ్ వచ్చేసింది అని నిక్కీ చెప్తుంది. ఆ తర్వాత కొన్ని వారాలపాటు ఇద్దరూ ఎంతో హ్యాపీగా లవర్స్లా తిరుగుతారు. కాని ఇయాన్కి ఇదంతా ఏదో తేడాగా అనిపిస్తుంది. సారా కూడా చాలా బాధపడుతుంది. కాని బెయిర్ నిక్కీలు మాత్రం తమ సొంత ప్రపంచంలో తేలిపోతుంటారు. ఒకరోజు ఇద్దరూ డిన్నర్ డేట్లో ఉండగా ఇయాన్ నుంచి బెయిర్కి అర్జెంట్ కాల్ వస్తుంది. ఇయాన్ ఒక షాకింగ్ నిజం చెప్తాడు. నిక్కీ వాళ్ళ నాన్న చాలా హెల్తీగా ఉన్నాడని, అతనికి అసలు క్యాన్సరే లేదని చెప్తాడు. అంతేకాదు, మీరిద్దరూ లవ్లో పడటానికి కేవలం వారం ముందే నిక్కీ సారాతో మాట్లాడుతూ బెయిర్ నాకు తమ్ముడులాంటివాడు అని చెప్పిందట. నిక్కీ హఠాత్తుగా వేరే మనిషిలా ఎలా మారిపోయిందో అర్థం కావడం లేదని ఇయాన్ హెచ్చరిస్తాడు. ఆ మంత్రపు బొమ్మవల్లే ఇదంతా జరుగుతోందని బెయిర్కి అర్థమవుతుంది. తను టేబుల్ దగ్గరికి రాగానే నిక్కీ అతనికి ఒక గిఫ్ట్ ఇస్తుంది. అది వాళ్ల అమ్మ వాడిన ఒక వింత రాయి, టైగర్స్ ఐ. ఇది నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుందని చెప్తుంది. బెయిర్ ఆమె కళ్లలోకి చూస్తూ మీ నాన్నకి నిజంగానే క్యాన్సర్ ఉందా అని అడుగుతాడు. అంతే, నిక్కీ ముఖంలో నవ్వు మాయమైపోతుంది. ఒక రోబోలా మారిపోయి లేదు లేదు, అలా అయింజకు, మన డేట్ ఖరాబు చేయకు అని అరుస్తుంది. మనం హ్యాపీగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు అని సీరియస్గా అడుగుతుంది. మరుసటి రోజు ఉదయం బెయిర్ కళ్ళు తెరిచేసరికి రూమ్ చీకటిగా ఉంటుంది. గదిమూలలో నిక్కీ కదలకుండా నిలబడి అతనివైపే చూస్తూ ఉంటుంది. ఆమె కళ్ల వెంట నీళ్లు కారుతుంటాయి. నువ్వు పడుకున్నప్పుడు చాలా క్యూట్గా ఉంటావు, అందుకే అలా చూస్తూ ఉన్నా అని భయంకరంగా చెప్తుంది. అంతేకాదు, నువ్వు నన్ను నేను నిన్ను ప్రేమించినంతగా ప్రేమించడం లేదు అంటూ హఠాత్తుగా భీకరంగా అరుస్తుంది. నన్ను ఎందుకు ప్రేమించట్లేదు అని ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా అరుస్తుంది. బెయిర్ భయంతో వణికిపోతూ పక్కకి తిరగ్గా ఆమె మళ్లీ నార్మల్ అయిపోయి బెడ్ ఎక్కి పడుకుంటుంది. బెయిర్ లేవబోతుంటే ఇక్కడే ఉండు అని గట్టిగా అరుస్తుంది. ఉదయం బెయిర్ అద్దంలో చూసుకుంటే అతని తల వెనక జుట్టు కట్ చేసి ఉంటుంది. నువ్వు నా జుట్టు కట్ చేశావా
బేర్ మరియు నిక్కీలకు తరువాత ఏం జరిగిందో తరువాతి వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.